For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మోస్ట్లీ ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఎసిడిటీ. అసలు ఏజ్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎసిడిటీతో బాధపడుతున్నారు. అసలు ఈ ఎసిడిటీ ఎందుకు వస్తుంది సార్? రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక దశలో ఇంక్లూడింగ్ యూ మీ, అవునా కాదమ్మా, మనము ఆ ఫేజ్ నుంచి పాస్ అవ్వాలి. అంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా, ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారంగా ఎసిడిటీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేస్తుండ్రు. కొందరైతే రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నారు, అవునా. ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారమ్మా. సో యాసిడ్ రావడానికి 2-3 ప్రధాన కారణాలు చెప్తానమ్మా. ఒకటి, రైట్ వే ఆఫ్ టేకింగ్ వాటర్, అంటే కరెక్ట్ వాటర్ ఎప్పుడు తాగాలి, ఎలా తాగాల అది తెలియకపోవడం. నెక్స్ట్, మనం తినే ఫుడ్ అంతా ఏంటి, రీఫైన్డ్, టిన్డ్, క్యాన్డ్, ప్యాక్డ్. ఇదొక ప్రధాన కారణం. దాంతోపాటు మనము లాట్ ఆఫ్ ఈ మసాలా ఐటమ్స్ వాడడం, లాట్ ఆఫ్ ఈ యానిమల్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం, ఓకే. అండ్ అన్నిటికంటే ప్రధానము లేట్ నైట్ భోజనం చేయడము. ఇవి ప్రధాన కారణాలమ్మా. ఇప్పుడు మీరైనా నేనైనా కూడా, బికాస్ నైటే ఫ్రీ ఉంటుంది. పొద్దున హడావిడిగా, ఇప్పుడు నువ్వైతే ఆఫీస్కి వెళ్ళాలి, నేనైతే క్లినిక్కి వెళ్ళాలి, హడావిడిగా ఉంటుంది. మధ్యాహ్నం హడావిడి, సాయంత్రమే కదా, ఓకేనా. సో సాయంత్రం ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు జనరల్గా, ఓకే, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ మా. మార్నింగ్ హెవీగా ఉండాలి, మధ్యాహ్నం ఇంకొంచెం లైట్గా ఉండాలి, ఈవినింగ్ ఇంకా లైట్గా ఉండాలమ్మా. ఎందుకంటే ఈవినింగ్ మనం తినేసి పడుకుంటామమ్మా. సో కాబట్టి లైట్ ఫుడ్ ఉండాలి. కానీ ఇప్పుడున్న జీవన విధానంలో హైయెస్ట్ స్ట్రాంగ్ ఫుడ్ నైటే ఉంటుంది, ఓకే. సో బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉంటుంది, మధ్యాహ్నం ఇంకొంచెం హెవీగా, సాయంత్రం ఇంకా హెవీగా ఉంటుంది జనరల్గా. అండ్ అది కూడా లేట్గా తింటున్నారు. నేను 11-10 గంటలు తినే వాళ్ళు కూడా తెలుసమ్మా. మనం చూస్తున్నాం కదా, 11-10 గంటల వాళ్ళు తినేసి ఏదో 10 నిమిషాలు వాకింగ్ చేస్తారు, ఓకేనా, పడుకుంటారు. అది కరెక్ట్ కాదమ్మా. మీరు పడుకోవడానికి, మీ భోజనానికి 3 గంటల గ్యాప్ ఉండాలి. ఎస్, మీరు 10 గంటలకు పడుకుంటే 7 గంటల లోపల మీ భోజనం అయిపోయి ఉండాలి. అది కూడా లైట్ ఫుడ్. సో ఇప్పుడు నేను చెప్పిన కారణాలు చూడండి, ఎవరూ పాటించట్లేదు. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ యాసిడిటీ మా, ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ యాసిడిటీ. ఇప్పుడు జనాల ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, అవును యాసిడిటీ ఉంది, అయితే మనం టాబ్లెట్ వేసుకోవాలి. ఏదైనా సరే చెప్పాను కదమ్మా, మనము ఆర్టిఫిషియల్ మెడిసిన్ వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ బంధువులు ఉంటారమ్మా, మీ బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉన్నంత ఫ్రీ ఉండవు, ఓకే. అనుకుందాం మీ సిస్టర్ అనుకుందామ్మా, మీ సిస్టర్ పెళ్ళి అయింది, మీ ఓన్ సిస్టరే. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అంత ఫ్రీ ఉండరు, ఎందుకంటే మీ వాళ్ళ ఇన్లాస్ వాళ్ళతో అంత ఫ్రీ ఉండలేరు కదా, అవునా కాదా. మీ ఇంట్లో ఉన్నంత అట్లాగే సేమ్ బాడీ కూడా, మీరు న్యాచురల్ ఫుడ్ ఇచ్చినప్పుడు బాడీ ఒకలాగా రెస్పాండ్ అవుద్దమ్మా, ఆర్టిఫిషియల్ ఫుడ్ ఇచ్చినప్పుడు బాడీ ఒకలాగా రెస్పాండ్ అవుతుంది. సో వీలైనంత వరకు నేనేమంటానంటే, మెడిసిన్ ఎమర్జెన్సీ కండిషన్లో వాడాలి. కానీ ఫర్ ఎవ్రీథింగ్, మనం నైట్ నాన్ వెజ్ తింటున్నాము, అసిడిటీ వచ్చిందంటే మనం మెడిసిన్ వాడడం కరెక్ట్ కాదమ్మా. సో మనం నాన్ వెజ్ తినడం మానేయాలి, లేకపోతే లేట్ తినడం మానేయాలి. అంతేగాని తినేసి పైన టాబ్లెట్ వేసుకోవడం కరెక్ట్ కాదమ్మా. ఇది నేను నమ్మే సిద్ధాంతం. సార్, మరి కొంతమంది ఎక్కువగా బిర్యానీస్ తింటారు, బిర్యానీతో పాటు థమ్స్ అప్ కంపల్సరీగా ఉండాలి. సో అలా తినడం వల్ల కూడా మనకి ఎసిడిటీ రావడం అవుతుందా సార్? ఖచ్చితంగా కదమ్మా. మీకు ఒకటి ఏంటంటే, బిర్యానీలో చూడండి, మీకు లాట్ ఆఫ్ స్టఫ్ వేస్తారు. అసలు బిర్యానీ కరెక్ట్ కాదమ్మా. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అందరికీ టేస్ట్ వాళ్ళు తింటున్నారు, కానీ కరెక్ట్ ఫుడ్ కాదమ్మా. ఎందుకంటే లాట్ ఆఫ్ ఏమంటారు ఆయిల్స్, ఓకే, ఇదంతా కరెక్ట్ కాదు. దాంతోపాటు యూఆర్ టేకింగ్ సాఫ్ట్ డ్రింక్స్ విచ్ నాట్ గుడ్. అసలు ఆ టైంలో అంత ఫుడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. దాని తర్వాత ఈ సాఫ్ట్ డ్రింక్స్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. మీరు ఏ సాఫ్ట్ డ్రింక్స్ తాగినా, ఇంక్లూడింగ్ మాజా, కోక్, ఏదైనా సరే, లాట్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. సో కాబట్టి తీసుకోకపోవడం మంచిదమ్మా. కాకపోతే మనకు ఆ రకంగా అలవాటు అవుతుంది. హోటల్స్లో కూడా చూడండి, మీరు బిర్యానీతో పాటు చిప్స్ ఉంటాయి, చిప్స్తో పాటు నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది. వాళ్ళు ఒక కాంబోకి ఇస్తారు, అదంతా ఓకేనా, విచ్ ఇస్ నాట్ గుడ్. ఇప్పుడున్న మార్కెట్ అంతా, ఇప్పుడున్న మార్కెట్ని మనం ఫాలో అవుతే రోజుకి మన ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటామమ్మా, ఓకేనా. ఇది చెప్పడానికి బాధగా ఉన్నా, నీకు వినడానికి బాధగా ఉన్నా, ఇది సత్యము.
సార్ మరి ఎసిడిటీతో బాధపడే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? షూర్. నేను వాళ్ళ ఎసిడిటీ వచ్చినప్పుడు వాళ్ళకి డైటరీ కరెక్షన్ చెప్తానమ్మా. అంటే ఏ సమస్య వచ్చినా సరే అమ్మా నేను కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో వాడుతున్న నూనె దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు వాడుతున్న సాల్ట్ నుంచి ఎవ్రీథింగ్ నేచర్కి ఏ రకంగా దగ్గరగా ఉండాలి ఆ రకంగా వాళ్ళకి గైడ్ చేస్తాను. ఇది ఫస్ట్. వాళ్ళ డైట్లో చాలా చేంజెస్ చేస్తాను. ఓకే. దాంతోపాటు నేను ట్రీట్మెంట్ ఇస్తానమ్మా. అంటే స్టమక్ని లివర్ని ఓకేనా స్ట్రెంథన్ చేస్తాను. సో ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే బాడీ కరెక్ట్గా రెస్పాండ్ అవుతుంది. వాళ్ళ జీర్ణక్రియ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. మనం తిన్న అన్నము కరెక్ట్గా మనం తిన్న ఆహారము కరెక్ట్గా డైజెషన్ అవుతుంది. సో అట్లాగా మనం ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తాము. వాళ్ళ డైటరీ కరెక్షన్ చేస్తాము. వాళ్ళ నీళ్ళు తాగే పద్ధతి అంటే ప్రతి ఒక్కటి కూడా డైటు వాటర్ థెరపీ నెక్స్ట్ మన ఆక్యుపంచరు ఈ 3 కాంబినేషన్ వల్ల వాళ్ళు యాసిడిటీ నుంచి బయటపడడానికి చాలా స్కోప్ ఉందమ్మా. ఓకే సార్, మీరు వాటర్ థెరపీ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. అవునమ్మా. ఇప్పుడు కొంతమంది వాటర్ ఎత్తుపోసి తాగుతారు కదా, సో అలా ఎత్తుపోసి తాగడం వల్ల గ్యాస్ వెళ్ళిపోతుంది అంటారు, నిజమేనా సార్ అది? నాకు తెలిసినంత వరకు ఆక్యుపంచర్ ఏం నమ్ముతుందంటే వాటర్ని మీ లిప్స్కి టచ్ అవ్వాలంటే మీరు ఏదైతే బాటిల్ పెడుతుండ్రో నోరు పెట్టి తాగాలమ్మా. ఓకేనా? ఇట్లా పైనుంచి తాగడం కరెక్ట్ కాదు. మీరు ఏ జంతువు అన్న చూడండి నోరు పెట్టి తాగుతుంది. సార్ ఆఫ్ కోర్స్ మనం పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తాం, అక్కడ తాగలేము, అలా ఓకే. కానీ మీకైతే పాసిబిలిటీ ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోమ్మా, నువ్వు ఎప్పుడు ఒక బాటిల్ క్యారీ చేయాలి. ఓకే. సో అట్లాగా ఎవరైనా సరే మౌత్ టచ్ అవ్వాలమ్మా. ఆక్యుపంచర్ ఏం చెప్తుందంటే లిప్స్కి వాటర్ తగిలినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే లిప్స్కి డైజెస్టివ్ సిస్టమ్కి అకార్డింగ్ టు ఆక్యుపంచర్ లింక్ ఉంది. సో అట్లాగా కాబట్టి నోరు పెట్టి వాటర్ తాగాలమ్మా. పబ్లిక్ ప్లేస్లో అనుకోండి అక్కడ పరిస్థితి ప్రకారం మనం వాటర్ తాగాలి. ఓకేనా? కానీ పైనుంచి తాగితే గ్యాస్ పోద్ది అనుకోవడం కరెక్ట్ కాదమ్మా. ఓకే సార్, మరి మన ఎక్యుపెంచర్ లో ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను కదమ్మా, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి డైట్ కరెక్షన్ చెప్తాను, నెక్స్ట్ ఆక్యుపంచర్ చేస్తాను. అదే ఒకవేళ జస్ట్ ఈ మధ్య స్టార్ట్ అయింది అనుకోమ్మా, వాళ్ళు మన దగ్గర రాకుండా కూడా వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటూ వాళ్ళు వైద్యం చేసుకోవచ్చు. కొంచెము డైట్ మీద నేను చెప్పినట్టుగా మసాలా తగ్గించి, ఓకే, ఎక్కువ యాసిడిక్ ఫుడ్ కాకుండా ఆల్కలైన్ ఫుడ్. ఓకే. సింపుల్ చెప్పాలి, ఆల్కలైన్ ఫుడ్ అంటే ఏంటంటే ఈ మసాలా ఐటమ్స్ తగ్గించి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నవి. ఓకే. అట్లా అవి తీసుకుంటూ ఇప్పుడు నేను చూపించే పాయింట్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు తగ్గడానికి అవకాశం ఉందమ్మా. హ్యాండ్ ఇవ్వండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ పాయింట్స్ అమ్మా. ఓకే. ఇగో ఇక్కడ ఒక పాయింట్ అమ్మా, ఇదొక పాయింట్, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ అమ్మా. ఓకే. సో ఏం చేయాలి మీరు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ ఈ మధ్య వేలి పైన వస్తుంది. మీరు ఏం చేయాలి, ఇదిగోండి ఈ పాయింట్ పైన ఇలాగా ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ పైన సేమ్ ఇట్లాగా ప్రెస్ అండ్ లీవ్, 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 ఇట్లాగా. ఓకే. ఇట్లాగా. సో ఇది డే టైం చేస్తామమ్మా. నైట్ టైంలో ఏం చేయాలి మీరు, ఇదిగోండి ఇది పేపర్ సర్జికల్ టేప్. దీనికి ఏం పెట్టాను, 2 గింజలు పెట్టాను నేను. ఓకే. ఇది ఏం చేయాలి మీరు, నైట్ పడుకునే ముందర ఈ పాయింట్స్ దగ్గర ఇట్లాగమ్మా. ఓకే. ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఈ పాయింట్ దగ్గర కూడా ఇట్లాగా సేమ్ పేపర్ టేపు 1 or 2 సీడ్స్, 1 లేదా 2 లేదా 3 గింజలు వేసుకొని గింజలు ఆ టేపు పెట్టుకొని ఇట్లాగా ఇది నైట్ పడుకునే ముందర ఇవి పెట్టాక జస్ట్ ఒక 1 మినిట్ ఇలా ప్రెస్ చేసుకోండి ఇట్లాగా. ఇది ఒక 1 మినిట్. నెక్స్ట్ ఇదిగోండి. సో ఇట్లా ఇది ఒక 1 మినిట్. ఒకరోజు ఒక హ్యాండ్కి వేసుకోవచ్చు, ఒకరోజు ఒక హ్యాండ్ పెట్టుకోవచ్చు, ఇంకో రోజు ఇంకో హ్యాండ్ పెట్టుకోవచ్చు. సేమ్ దీనికి అంతే. ఇక్కడ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది. సేమ్ మనం దీనికి ఎలా పెట్టామో దీనికి అలాగే. సో ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ.
మీరు ప్రెస్ చేసుకోవడం కూడా ఒక రోజు ఒక హ్యాండ్ ప్రెస్ చేసుకోండి, ఇంకో రోజు ఇంకో హ్యాండ్ ప్రెస్ చేసుకోండి. సార్ ఇప్పుడు ఎసిడిటీ ఉన్న వాళ్ళు చాలా వరకు తగ్గించుకోవడానికి అయితే టాబ్లెట్స్ వేస్తారు, లేదా ఎక్కువగా రిలీఫ్ పొందడానికి ఎక్కువ ఈనో తాగేస్తుంటారు ఇన్స్టాంట్ గా మనకి ఎసిడిటీ తగ్గుతుంది అని. సో ఆ ఈనో తాగడం వల్ల మంచిదే అంటారా సార్? ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే అమ్మా, ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు వి ఆఫ్ సమ్ వే ది అదర్ వే మనం ఆ సమస్యను తగ్గించుకోవాలి. ఎస్, టెంపరీ మేనేజ్మెంట్ గురించి ఎస్ ఫైన్. కాకపోతే మనం ఏం చేయాలంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొందరికి నైట్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇబ్బంది, మనం దాన్ని మెల్లిగా ప్రతిసారి తిని ఈనో తాగడం కరెక్ట్ కాదమ్మా. ఓకేనా, మనం పాజిటివ్ ఫ్యాక్టర్ మీద ఫోకస్ చేయాలి. ఎస్, ఒక్కసారి సాఫ్ట్ డ్రింక్ కొందరికి సాఫ్ట్ డ్రింక్ తాగితే బాగుంటుంది, కొందరికి ఈనో తాగితే బాగుంటుంది. ఎస్, కొందరికి లైమ్ వాటర్ తీసుకుంటే లెమన్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది. అట్లా ఓకే, ఎస్ యూ కెన్ గో ఇట్. యూ కెన్ గో ఇట్. బట్ మనం ప్రతిసారి మనం తప్పు చేసి మళ్ళీ దీన్ని హెల్ప్ తీసుకోకూడదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. పండుగ ఎప్పుడో ఒకసారి ఉండాలి, ప్రతిరోజు పండుగ ఉంటే ఇక పండుగ వాల్యూ ఉండదు. ఎసిడిటీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మా.